సిబిఐ దాన్ని మెన్షన్ చేసి ఫైనల్ రిపోర్ట్లో దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ లేదని చెప్పింది. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్, ఆ కంప్లైంట్ ని సిబిఐ మెన్షన్ చేస్తే అది సిబిఐ రిపోర్ట్ అని చెప్పారు. అది సిబిఐ రిపోర్ట్ అని చెప్పారు అధ్యక్ష. అది సిబిఐ రిపోర్ట్ కాదు, మీ జిఎం మురళీకృష్ణ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉన్నటువంటి అంశమే. దాన్ని మీరు వదిలేసి అధ్యక్ష ఇది చాలా అధ్యక్ష I would like to set the record straight. I would like to set the record straight. నిలబడు 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 అందరూ నిలబడండి. ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 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 దయచేసి ప్లీజ్ 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 వన్ మినిట్ దయచేసి సభ్యులందరికీ మనవి మైక్ వాళ్ళు నాకు మైక్ కట్ అవుతుంది. దయచేసి సభ్యులందరికీ మనవి, ఎప్పటికే దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా నాకు తెలిసి విసిగి చెంది ఉన్నారు. ఎందుచేతంటే ఓ దేవుణ్ణి వీధిలోకి తీసుకురావడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజున ప్లీజ్ 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 దయచేసి ఇప్పటికీ గవర్నమెంట్ డిస్కషన్కి ఒప్పుకున్నది కనుక అందరూ సజావుగా మర్యాదగా దేవుడి యొక్క ప్రతిష్ట పోకోకుండా చర్చ జరగాలని చెప్పి ఇరు వర్గాలని కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. వ్యక్తిగతాలకి రాజకీయాలకి ఈ సబ్జెక్టులో తావివ్వద్దు. దయచేసి ఇది మనం అందరి యొక్క మనోభావాలు, హిందువుల యొక్క మనోభావాలు కనుక గౌరవంగా చర్చని గౌరవంగా కొనసాగించండి. ఎవరైతే తప్పు చేశారో వారికి ఖచ్చితంగా చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది. కనుక ఇక్కడ ఎవరు కూడా వ్యక్తిగతాలకు వెళ్ళి సభా మర్యాదని, సభ్యుల యొక్క మర్యాదని మరి ఒకళ్ళు కించపరచుకోవద్దని చెప్పి మర్యాదగా మాట్లాడుకోవాలని చెప్పి నేను సభకి మనవి చేసుకుంటా ఉన్నాను. ప్లీజ్.